హలో అండి, నేను డాక్టర్ దీప్తి చాలా. నేను ఒక రుమటాలజిస్ట్. నేను డాక్టర్ శివాచల, ఆర్థోపెడిక్ సర్జన్. జాయింట్ పెయిన్స్ ఇంకా ఆర్థరైటిస్ మీద మీకున్న ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి మేము మీ ముందున్నాం. సో డాక్టర్ దీప్తి, లాస్ట్ టైం మినపాజ్ గురించి బాగా చెప్పారు. ఒక్క డౌట్ ఏంటి అంటే, నాకు 2 రోజుల క్రితం ఒక పేషెంట్ వచ్చారు. ఆవిడకి 2 months అంటే షీ వాస్ ప్రెగ్నెంట్ లాస్ట్ ఇయర్, అండ్ దెన్ 2 months బ్యాక్ తన బేబీకి డెలివరీ అయిపోయింది. షీ వాస్ వెరీ హ్యాపీ. బేబీని చూపించడానికి వచ్చారు క్లినిక్కి. చాలా పర్సనల్గా, ఎందుకంటే ఐ నోన్ హర్ ఫర్ మెనీ ఇయర్స్. ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ ఇప్పుడు ఆవిడకి సడన్గా జాయింట్ పెయిన్స్ మొదలయ్యాయి. సో ఏమైనా కోరిలేషన్ ఉందంటారా ఈ ప్రెగ్నెన్సీకి, హార్మోనల్స్కి అండ్ జాయింట్ పెయిన్స్కి? అవునండి. సో చాలా మటుకు పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ లేదా ప్రసవం అంటే చైల్డ్ బర్త్, డెలివరీ అయిన తర్వాత జాయింట్ పెయిన్స్ ఎక్కువగా చూస్తాం. దీన్నే పోస్ట్ పార్టమ్ ట్రిగర్ అంటాం. అంటే ఒక బేబీ పుట్టిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ సిమ్టమ్స్ వస్తాయి. ఇవి ఎందుకు వస్తాయి అంటే, మనకి ఆడవాళ్ళలో ఉన్న 2 హార్మోన్స్, ఎస్ట్రోజన్స్ అండ్ ప్రొజెస్ట్రాన్స్. ప్రెగ్నెన్సీని కాపాడడానికి, బేబీ గ్రోత్కి ఈ లెవెల్స్ ప్రెగ్నెన్సీలో పెరుగుతాయి, ఎస్ట్రోజన్స్ అండ్ ప్రొజెస్ట్రాన్స్. కానీ చైల్డ్ బర్త్ అప్పుడు మనకి ప్రొలాక్టిన్ అండ్ ఆక్సిటోసిన్ అన్న హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఎందుకు అంటే బేబీ డెలివర్ అవ్వాలి, దాని తర్వాత బేబీని మనము నరిష్ చేయడం కోసం బ్రెస్ట్ ఫీడింగ్ అవసరం. సో ఎస్ట్రోజన్స్ అండ్ ప్రొజెస్ట్రాన్స్ అన్నవి మన బాడీలో తగ్గి ప్రొలాక్టిన్ అండ్ ఆక్సిటోసిన్ ఎక్కువగా అవుతాయి. ఈ ప్రొలాక్టిన్ మన బ్రెస్ట్ ఫీడింగ్కి చాలా ఇంపార్టెంట్, అండ్ ఆక్సిటోసిన్ అన్నది మన ఒక తల్లికి బేబీకి బాండ్ ఏర్పడడానికి చాలా ఇంపార్టెంట్. సో ఎస్ట్రోజన్స్ అండ్ ప్రొజెస్ట్రాన్స్ తగ్గడం వల్ల, ఈ 2 హార్మోన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఆర్థరైటిస్ అన్నది ట్రిగర్ అవుతుంది. ఇది ఎందుకు ట్రిగర్ అవుతుంది అంటే, ఎస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రాన్స్ మెయిన్లీ తగ్గడం వల్ల. ఎస్ట్రోజన్స్ అండ్ ప్రొజెస్ట్రాన్స్ అన్నవి మన బాడీలో వాతాన్ని చాలా మటుకు తగ్గిస్తాయి. సో ఈ హార్మోన్స్ తగ్గడం వల్ల కీళ్ళ వాతం ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ కీళ్ళ వాతం ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత ట్రిగర్ అవుతుంది. అండ్ ఇంకొకటి మనం నోట్ చేయాల్సింది ఏంటి అంటే, ఒక బేబీ పుట్టిన తర్వాత బేబీ ఫీడింగ్ స్కెడ్యూల్ కానీ, స్లీపింగ్ స్కెడ్యూల్ వల్ల తల్లిదండ్రులకి, ఎస్పెషలీ న్యూ పేరెంట్స్కి నిద్ర అన్నది అస్సలు ఉండదు. నిద్ర లేకపోవడం వల్ల, స్ట్రెస్ వల్ల బేబీని ఎత్తుకోవడం, క్లీన్ చేయడం, సూట్ చేయడానికి మనకి కార్టిసోల్ అన్న హార్మోన్ ఎక్కువగా పెరుగుతుంది. సో కార్టిసోల్, యాజ్ వి ఆల్ నో, ఇస్ అ స్ట్రెస్ హార్మోన్. సో కార్టిసోల్ పెరగడం వల్ల కూడా మనకి ఈ బాడీలో కీళ్ళవాతం ఎక్కువ అవుతుంది. సో డెలివరీ తర్వాత కీళ్ళవాతం తగ్గించే హార్మోన్స్ తగ్గి కీళ్ళవాతం పెంచే హార్మోన్ ఎక్కువ అవుతుంది, బికాజ్ ఆఫ్ స్ట్రెస్, బికాజ్ ఆఫ్ స్లీప్ డెప్రివేషన్. సో దీనివల్ల చాలా మటుకు లేడీస్కి ఆర్థరైటిస్ డెలివరీ తర్వాత ఫస్ట్ టైం సిమ్టమ్స్ నోటీస్ చేస్తారు. సో దీన్నే పోస్ట్ పార్టమ్ ట్రిగర్ అంటాము. అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ అవ్వాల్సిన ప్రతి లేడీ భయపడాలంటారా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుందేమో అని? లేదండి, ఈ ఆర్థరైటిస్ అనేది అందరికీ రాదు. ఈ ఆర్థరైటిస్ అనేది కొంతమందికి వస్తుంది. అది కూడా కొంతమందికి ఈ ఇన్ఫ్లమేటరీ ట్రిగర్ ఎక్కువగా ఏర్పడడం వల్ల వస్తుంది. సో ప్రెగ్నెన్సీ వల్ల అందరికీ జాయింట్ పెయిన్స్ వస్తాయన్నది ఒక మిత్. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ నుంచి ప్రెగ్నెన్సీ ఒక విధంగా కాపాడుతుంది. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ట్రిగర్ అవ్వచ్చు, స్ట్రెస్ వల్ల కానీ, ఏదైనా కానీ, హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ. ఇప్పుడు ఆల్రెడీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, ఆ అమ్మాయికి ముందు లేదు ఆబ్వియస్లీ ఆ పేషెంట్కి, కానీ ఆల్రెడీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడానికి భయపడాలా మరైతే? లేదండి, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మనకి ఎస్ట్రోజన్స్ అండ్ ప్రొజెస్ట్రాన్స్ పెరుగుతాయి. అవి పెరగడం వల్ల వాతం అనేది తగ్గుతుంది. సో ఇన్ అ వే మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి. సో ప్రెగ్నెన్సీలో సిమ్టమ్స్ అన్నీ తగ్గడం జరుగుతుంది. సో పేషెంట్స్కి ఎక్కువ ట్రబుల్ ఉండదు, తక్కువ మెడిసిన్స్ తోటి మనం కండిషన్ని మేనేజ్ చేసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఎక్కడ మొదలవుతుంది అంటే, డెలివరీ అయిన 1 నెల 2 నెలల తర్వాత యూజువల్గా సిమ్టమ్స్ ఎక్కువ అవుతాయి. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్కి అసలు భయపడాల్సిన అవసరం లేదు. మీ సిమ్టమ్స్ ఎక్కువగా అవుతాయని భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. సో ఓన్లీ మందులు అటు ఇటు మార్చడం, ట్రీట్మెంట్ మారిస్తే సరిపోతుందని? అవునండి, ఎందుకంటే అన్ని మందులు మనం ప్రెగ్నెన్సీలో ఇవ్వకూడదు. సో ప్రెగ్నెన్సీలో సేఫ్ అయ్యే మందులు మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది. ఆ మందుల వల్ల మన శిశువుకి ఏమీ ప్రాబ్లం కాదు. ఇది ఎందుకు అంటే, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఉండదు కాబట్టి. సో మనము ఈ సిమ్టమ్స్ని, ఈ జబ్బుని చాలా మటుకు మంచి కంట్రోల్లో తెచ్చుకుని వీ కెన్ హ్యావ్ అ సేఫ్ డెలివరీ. లాస్ట్లీ ఇంకొక హార్మోన్ ఉంటుంది, దాని పేరు రిలాక్సిన్. రిలాక్సిన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన బాడీలో అన్ని టెండన్స్, లిగమెంట్స్ ప్యాక్డ్గా ఉంటాయి.
సో డెలివరీలో ఈ రిలాక్సిన్ అన్నది టెండన్స్ని లిగమెంట్స్ని లూజ్ చేస్తుంది. ఇది లూజ్ చేయడం వల్ల మనకి బేబీ ఈజీగా పాసెస్ త్రూ ద బర్త్ కెనాల్. సో ఈ రిలాక్సిన్ అనేది మన పెల్వెస్ అంటే మన నడుం భాగంలో ఉన్న టెండన్స్ని లిగమెంట్స్ని లూజ్ చేయడం వల్ల మన బోన్ జాయింట్ హెల్త్ క్వాలిటీ కూడా కొంచెం లూజ్ అవుతుంది. దానివల్ల కూడా కొంచెం నొప్పులు ఎక్కువగా అవుతాయి. ప్లస్ ప్రెగ్నెన్సీలో మనం వెయిట్ పుట్ ఆన్ చేస్తాం విచ్ ఇస్ వెరీ నార్మల్. సో ఈ వెయిట్ వల్ల కూడా మనకి జాయింట్ పెయిన్స్ జాయింట్ సిమ్టమ్స్ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.